ఏందో ఎటు నుంచి ఎటు దిగింది ఆగు. దీన్ని బయటేసి ఫస్ట్. అలాగేనమ్మా నువ్వు యాక్షన్ చేయకు దుమ్ముతోటి ఎదమన్నట్టుకున్న వీడియో ఉన్నదని. అది దుమ్ము అనుకుంటున్నావు, రంగమ్మా రంగు. ఏ అంట ఏ పరిగడ వెళ్తే సాహిత్య చాలా మంచోడమ్మా. తెలుగుకి అలా అంటాం కానీ చాలా మంచోడమ్మా. కాకపోతే తిండి ఎక్కువ తింటాడమ్మా, అదే తట్టుకోలేకపోతుంది. ఒకసారి తుడి చేసాక తద్దది కానీ ఆగు చూసుకోవద్దా. అదేంటి అలా అరుతున్నావేంటి? వాళ్ళని బయట వాళ్ళ మీద నా మీద అరుతున్నావేంటి? లేకపోతే అసలు చూసుకోవద్దా కరెక్ట్ ఉందా లేదా అని. కరెక్ట్ గా చెట్టు అయిపోయింది, కోసే కదా. ఓకే తీసే తుడిసేస్తాను ఒకసారి. ఆ పని నీది, నాది కాదు. ఇక నీది. అది అదే మరి నువ్వు చేసే పని. మాట్లాడితే అందరూ నన్ను చూపిస్తావా చూపిస్తున్నా హీరోయిన్ కింద పోయి ఇచ్చాడండి ఎవరికో ఫోన్. ఫేస్బుక్ లో నెంబర్ ఇచ్చేటప్పుడు నన్ను పర్మిషన్ అడగాలి కదా నువ్వు. ఫేస్బుక్ లో కాదు ఇచ్చింది, ఇన్స్టాగ్రామ్ లో నీకు ఎవరు బాబు సొమ్ముందని నువ్వు నా పేరు ఇచ్చేసావు. నీకు ఇంటికి సహాయం వచ్చిద్దని నేను. అలా సహాయం వచ్చి నువ్వు ఒకటి ఇచ్చేస్తావా? నన్ను పక్కన పెట్టాలి కదా. అమ్మకి ఏమన్నా సాయం చేయండి, ఇల్లు కట్టుకుంటుంది అంటే నన్ను గొడ్లెత్తి చూపించమన్నారు. ఇప్పుడు అందరూ గొడ్లెత్తి చూపించమంటున్నారు. చెప్పింది ఏంటో ముందు మ్యాటర్ పూర్తిగా మాట్లాడు. అరవద్దు నోరు ఉందని. దేవుడు నాకు కూడా నోరు ఇచ్చిండు. ఒక మాట చెప్పు, నీకు ఇచ్చి నువ్వు తప్పు చేసావు. ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎందుకు పెట్టావు? నేను ఒక మాట చెబుతాను. నేనేమని పెట్టినా అంటే, కనకమ్మ ఇల్లు కట్టుకుంటుంది, బిర్యానీ హోటల్ పెట్టిందండి, కావాల్సిన వాళ్ళు చర్చ్ దగ్గరకు రండి, కృష్ణానగర్ లో బిర్యానీ హోటల్ పెట్టింది, ఈ నెంబర్ అర్థం కాకపోతే ఈ నెంబర్ కాల్ చేయండి. అలాగా మాట్లాడేది. వీడియో కాల్కి ఎంతండి, ఇంటికి ఎంతండి అని అడుగుతున్నారు. తప్పు నాది కాదు మరి. నేను పెట్టింది అయితే పర్ఫెక్ట్ గా. అది పెట్టావు కానీ నన్ను పక్కన ఉండాలి. నిన్ను పక్కన పెట్టినా, నీ ఫోటోవే పెట్టినా. ఫోటో పెట్టినా, దానిపైన రాసి పెట్టినా నీ నెంబరు. నీది బిర్యానీ పోస్టర్ పెట్టినావు నాకు నువ్వు, దానిపైన నీ నెంబర్ రాసి పెట్టినా. ఫోటో కూడా చూపిస్తా. నువ్వు చెప్పే అబద్ధం అనలేదు కదా. నడు మనిషి మీద ఎలా చేసావని మనిషి మీద జిమ్మేస్తావన్నమాట. ఎప్పుడు అంతేనండి బాబు. చేస్తాడు కానీ ఇల్లు ఉంచుడండి, తిట్టేస్తాడు. అంతే సిరాకు నాకు ఒళ్ళు మంట. ఏమోనండి బాబు వాళ్ళ అమ్మ ఇలా అడుగుని అనకూడదు, వాళ్ళ అమ్మ అనకూడదు. ఇల్లు తప్పండి. ఏది ఎలా చూపును. హలో అమ్మ, నీ దుప్పట్లో ఒకసారి వాళ్ళు జాడీ చేసుకో. ఈ మూడు కూడా జాడీ చేసుకొని ఇట్లా పెట్టి చాలు. ఇంకెందుకు తెచ్చినా, ఇంకెందుకు తీసుకుంటున్నారు? సంతగాడు సందిస్తే తెల్లవార్లు ఉంటారు మీరు. మరి నువ్వే అవకాశం ఇచ్చావు, తీసుకోమన్నా తీసుకుంటున్నా. తీసుకోమన్నా అయిపోయింది కదా పని. అయిపోగానే కట్టేసుకోవాలి. పని చేసినందుకు తీసుకోమన్నావా? నువ్వే కదా పెట్టావు. నేను పోటుగాని పొడి చెప్తున్నాను. నాకు వీడియో తీయని చెప్పావు కదా. హాయ్ అండి, బాయ్ అండి అని మరి తీసేస్తాను. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మా సాజిద్ బాగుపడాలని చెప్పు. సాజిద్ బాగుపడాలి. సాజిద్ పని చేసింది ఈరోజు, మొత్తం అది కట్ చేసింది అని చెప్పు. ఇప్పుడు గుత్తి కడిగేస్తాను ఒక్కొక్కళ్ళని. నేను పోతంటే మొత్తం తిప్పేస్తున్నాను స్టోరీ. ఇది తిరిగి బాయ్ చెప్పి కట్టేస్తా. హాయ్ అండి, బాయ్ అండి. చూసారండి, తప్పండి. ఏదో నెంబర్ పెట్టాడు కదా, అమ్మ ఇల్లు కట్టుకుంటుంది, డబ్బులు కానీ నెంబర్ పెట్టాడు. ఈ తరగతి పాపం బషీర్ అలాగే పెట్టాడు. అమ్మకి బీపీ షుగర్లు అవి వచ్చినవి, 3000 అవుతున్నవి అనేసి పెట్టమంటే అగో ఇలాగే మొదలెట్టాడు.